మీరు అన్న మాటల్లో అనర్హత వేటు వేసేది లేదు అన్నది నిర్ణయాన్ని ముందే చెప్పేశారు. బట్ ఏ నిర్ణయం అయినా కానీ, ఏ నిర్ణయం అంటే ఎవరు సుప్రీం అన్నటువంటి ప్రశ్న ఒకవేళ శాసన వ్యవస్థలో స్పీకర్ కానీ లేదన్నా చైర్మన్ కానీ అనుకుంటే వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి, ఇవన్నీ కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి అన్నది ఇది రాజ్యాంగం చెప్పినటువంటి అంశమే. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు సూచన మేరకు స్పీకర్ ఏం చేస్తారు అనేదే కదా మన ప్రశ్న. స్పీకర్ ఏం చేస్తారంటే మళ్ళొకసారి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ వివరణ తీసుకుంటారు. వాళ్ళ వివరణ తోటి నేను ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ కి ఏం చెప్పింది, నిర్ణయం తీసుకోమన్నది కానీ వేటు వేయమని చెప్పలేదు కదా, డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు కదా. కాబట్టి ఇప్పుడు స్పీకరు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ నుండి వివరణ తీసుకున్న తర్వాత ఆ వివరణ పైన తన నిర్ణయాన్ని వెలుబుచ్చుతారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అట్లా నిర్ణయాన్ని వెలుబుచ్చినప్పుడు దాంట్లో అన్లాఫుల్ గనక ఏదన్నా ఉంటే వీళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకో మళ్ళీ ఒక కోర్టుకో వెళ్లి ఛాలెంజ్ చేసుకునేటటువంటి ఒక అవకాశం దొరుకుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇది ఇక్కడ పెడితే నేను ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా శ్రీకాంత్. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు 2023లో మీరు ఒక పరిణామం జరిగింది, హిమాచల్ ప్రదేశ్ లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు. ఇమీడియట్ గా స్పీకర్ ఆ 6 డిస్క్వాలిఫై చేశారు. అంటే అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి పోతే స్పీకర్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎన్నికలు కూడా జరిగాయి, ఉప ఎన్నికలు అక్కడ. మరి తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్షంలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? స్పీకర్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీలోకి వాళ్ళు వచ్చారు? మరి అక్కడ ఒక న్యాయము, ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక చట్టము, ఇక్కడ ఒక చట్టం ఉండదు. దేశమంతా ఒకటే చట్టం ఉన్నటువంటిది. స్పీకర్లు ఇక్కడ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవట్లేదు, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకంటే చట్టంలో లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని తప్పించుకునేటటువంటి మార్గం నేను చెప్తున్నాను శ్రీకాంత్. మీరు గుర్తుపెట్టుకోండి, 3 నెలల తర్వాత వేటు వేయటానికి ఒకే ఒక్క మార్గం ఉంది, తప్పించుకోవటానికి 100 మార్గాలు ఉన్నాయి. బట్ ఏ మార్గాన్ని అనుసరిస్తారో ఇప్పుడు మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. అంటే వేటు వేయకుండా తప్పించుకోవటానికి 100 మార్గాలు ఉంటే వేటు వేయటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది మనం చెప్తున్నటువంటి ఒక కాంటెక్స్ట్ ఏంటి అంటే 2 చెప్తాను దాంట్లో ఉదాహరణలు. ఒకటి ఏంటంటే దానం నాగేందర్ స్పష్టంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏంటి అని అంటే తను ఎమ్మెల్యేగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంట్లో ఎవిడెన్సెస్ వెతకాల్సినటువంటి అవసరం లేదు. రెండోది చెప్తున్నాను, తప్పించుకోవటానికి ఉన్నటువంటి అవకాశం. ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుందంటే కనీసం ఒక పార్టీలో గెలిచిన ఆయన ఇంకొక పార్టీ కండవా కప్పుకున్న డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఒక ఎమ్మెల్యే ఏం చెప్పారంటే నేను వేసుకున్నటువంటి కండువా జాతీయ జెండా కాంగ్రెస్ పార్టీది కాదు అని చెప్పారు. నేను ఆ పేరు కూడా చెప్పగలను, ఏ నియోజకవర్గం కూడా చెప్పగలను. మరి ఇలా తప్పించుకునేటటువంటి మార్గాలు ఉన్నప్పుడు డిస్క్వాలిఫికేషన్స్ ఎట్లా అవుతాయి? కాబట్టి వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమమే ఉంటుంది. దీనికి ఒక ఎవిడెన్స్ చెప్తాను. ఎవిడెన్స్ ఏంటంటే శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, గతంలో పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన వేటు పడిందా? పడలేదు కదా. ఇప్పుడు కూడా వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటే దానిపైన పెద్ద గందరగోళం అయిపోయింది. కోర్టు కూడా దానిపైన వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలా? ముఖ్యమంత్రి కాదు కదా, స్పీకరే కదా. అంటే ద స్పీకర్ డైరెక్టెడ్ బై ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడింది. ఇది ఒకటైతే తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడైనా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టము ఇమీడియట్ గా పనిచేసిందా, శిక్షలు పడ్డాయి అంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి 2004లో ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది శాసనసభ్యులు, మన వరంగల్ జిల్లాకు సంబంధించిన దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు, మాదాడి సత్యనారాయణ రెడ్డి గారు, బండారు శారారెడ్డి గారు, తర్వాత కంబంపాటి లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక 10 మంది, జగ్గారెడ్డితో సహా 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా వాళ్ళపైన డిస్క్వాలిఫై కాలే. ఎప్పుడయ్యారు? ఇంకొక 4 నెలల్లో శాసనసభ కాల పరిమితి ముగుస్తుంది అనగా 2008 చివరిలో వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఫిరాయించారు, టీడీపీ నుంచి 4 ఫిరాయిస్తే వాళ్ళపైన ఇమీడియట్ గా వేటు వేశారా? ఇంకొక శాసనసభ 4 నెలల్లో ముగిసిపోతుందనగా
స్పీకర్ తమ్మినేని సీతారాం వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ కూడా జరిగే పరిణామాలు ఏంటి? మీరు ఎన్ని తీర్పులన్నా రానిండి, ఎన్ని ఉదాహరణలన్నా తీసుకోండి, బట్ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ప్రొటెక్ట్ అవుతున్నారు అనేటటువంటి విషయం. చట్టాన్ని ఒకప్పుడు చట్టము బలమైన కూరలున్న పాము అయితే ఆ కూరలన్నీ పీకేసి ఒక బలహీనమైనటువంటి పాముగా దాన్ని తయారు చేస్తే అది కాటు వేసినా చనిపోయేటటువంటి అవకాశం లేకుండా చేశారు. కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కూడా రేపొద్దున తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప 3 నెలల తరువాత శ్రీకాంత్ అద్భుతాలు జరగవు. మళ్ళా ఇది ఒక ప్రాసనమైనటువంటి ఒక ప్రొసీజర్ గా కొనసాగుతుంది. మనం ఇలానే చర్చించుకుంటూ పోతామనేది. రెండోది ఏంటి అనంటే, నేను ఇందాక ఒక మంచి మాట చెప్పాను, నొప్పించక తానొవ్వక. అంటే సుప్రీంకోర్టు కూడా ఈ లెజిస్లేటివ్స్ గాని ఈ 3 పిల్లర్స్ లోకి అడుగు పెట్టేటటువంటి సాహసం చేయలేకపోతుంది అనేటటువంటి విషయం. అందుకే జగదీప్ ధన్ఖడ్ చాలా చెప్పాడు, సుప్రీంకోర్టు ఏమైనా సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించాలనుకుంటుందా, మమ్మల్ని డిక్టేట్ చేయాలనుకుంటుందా, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి మాకే సర్వాధికారాలు ఉంటాయి, చట్టాలు చేసేటటువంటి సంస్థల్నే రెగ్యులేట్ చేయాలనుకుంటుందా అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి